సూసైడ్ అంటే మళ్ళీ చచ్చిపోమని కాదు, జస్ట్ ఒక ఫింగర్ చేంజ్ చేయడం వల్ల మీ బ్యాక్ ని మోర్ ఎంగేజ్ చేయగలరు. ఎలానో చెప్తున్నా, మామూలుగా మనం ఇలా గ్రిప్ పట్టుకుంటాం కదా, మన తంబ్ అనేది లోపలికి వెళ్తుంది కదా, జస్ట్ బ్యాక్ డే రోజు మాత్రం, ఓన్లీ బ్యాక్ డేకే ఇది ఓకేనా, సూసైడ్ గ్రిప్ అంటారు దీన్ని. జస్ట్ ఫింగర్ ని ఇలా పెట్టడం, కంప్లీట్ గా ఫింగర్స్ అన్ని ఇలా పెట్టడం. ఫస్ట్ లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్ గా మీ మజిల్ ని చాలా బాగా టార్గెట్ చేస్తుంది. అంటే ఈ క్లోజ్డ్ గ్రిప్ నుంచి సూసైడ్ గ్రిప్కి వచ్చినంత మాత్రం మన బ్యాక్ గ్రో అవుతుందా? ఇలాంటివి ఇంకా నమ్ముతున్నారా? అయితే వినండి ఈ వీడియో లాస్ట్ వరకు. మన బ్యాక్ ఎప్పుడు గ్రో అవుతుందంటే ఎల్బో పొజిషన్, స్కాపులా మూవ్మెంట్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. ఈ 4 కలిపి మనం పాటిస్తే డెఫినెట్లీ మన బ్యాక్ గ్రో అవుతుంది. అంతేగాని ఇలా క్లోజ్డ్ గ్రిప్ నుంచి సూసైడ్ గ్రిప్ వచ్చినంత మాత్రాన మన బ్యాక్ అనేది గ్రో అవ్వదు. అండ్ సెకండ్ థింగ్, నేను చాలాసార్లు జిమ్లో కూడా అబ్జర్వ్ చేశాను, చాలా మంది లాట్ పుల్ డౌన్, బెంచ్, డెడ్ లిఫ్ట్, బైసెప్ కలిసి ఏది చేసినా సరే ఈ క్లోజ్డ్ గ్రిప్ కాకుండా సూసైడ్ గ్రిప్ వచ్చేస్తారు. ఎందుకు బ్రో అని అడిగితే సింపుల్గా ఒకటే చెప్తున్నారు, బైసెప్ అండ్ ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది బ్రో, అందుకే మేము ఈ గ్రిప్ యూజ్ చేస్తాం అంటున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు మీకు మజిల్ ఫంక్షన్స్ తెలుసా? ఫోర్ ఆర్మ్కి నువ్వేది పట్టుకో, లైక్ బార్బుల్, డంబుల్, లాట్ పుల్ డౌన్ బార్, ఏది పట్టుకున్నా సరే నువ్వు ఇలా పట్టుకున్నావు అంటే, లైక్ ఇలా పట్టుకున్నావు అంటే నీ ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వ్ అయిపోద్ది. నువ్వు సూసైడ్ గ్రిప్ యూజ్ చేసినా, క్లోజ్డ్ గ్రిప్ యూజ్ చేసినా. సో సూసైడ్ గ్రిప్ యూజ్ చేసినంత మాత్రాన నీకు ఇన్వాల్వ్మెంట్ అయితే తగ్గదు. అండ్ సెకండ్ థింగ్, బైసెప్కి వచ్చేసరికి ఎల్బో ఫ్లెక్షన్ అవుతుంది అంటే నీ బైసెప్ ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది. సింపుల్గా చెప్తాను చూడండి, లాట్ పుల్ డౌన్ ఇలా చేస్తున్నారు, ఇలా కింద పుల్ చేసేటప్పుడు మీ ఎల్బో అనేది ఫ్లెక్షన్ అవుతుంది. సో బైసెప్ ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది. నువ్వు ప్రొనేటెడ్ గ్రిప్పా, న్యూట్రల్ గ్రిప్పా, సూపినేటెడ్ గ్రిప్పా ఇక్కడ మ్యాటర్ కాదు. ఓకే, సో సూసైడ్ గ్రిప్ పెట్టినంత మాత్రాన ఇన్వాల్వ్మెంట్ అయితే తగ్గదు. సో ఇప్పటికైనా సరే మారి క్లోజ్డ్ గ్రిప్ యూజ్ చేయండి. ఎందుకంటే సూసైడ్ గ్రిప్ అనేది చాలా డేంజర్, వెయిట్ ఎక్కువ అయితే కాసుకోలేం. ఓకే.